ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు గోచారం, గ్రహస్థితి వీటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. కొన్ని కాంబినేషన్స్ వల్ల మాట పడాల్సి వస్తుంది, ఏదైనా జరగచ్చు అని చెప్పేసి. అలానే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుని ఇప్పుడు రీసెంట్ గా ఒక కేసు అనేది అసలు చాలా షేక్ చేస్తుందనే చెప్పాలి రాష్ట్రాలని. సోనం అనే అమ్మాయి పెళ్లి చేసుకుని కొత్తగా వివాహం అయ్యి హనీమూన్ అని చెప్పేసి మేఘాలయకి వెళ్ళారు. సో అక్కడ భర్తని ఈమె హత్య చేసేసింది, సుపారీ ఇచ్చి హత్య చేసింది. ఆమె ఒప్పుకుంది. ఆమె కూడా చివరికి ఈ వీడియో చేస్తున్న టైంకి ఒప్పుకుందనే మనకి వచ్చింది స్టేట్మెంట్. కానీ ఈ స్టోరీలో ఎక్కడికక్కడ ఇన్వెస్టిగేషన్ లోనే చాలా ట్విస్టులు బయటపడుతున్నాయండి. ఏది ఎప్పుడు ఎలా అవుతుందో అన్నది ఇంకా తెలియట్లేదు. ఇంకా ముందు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తున్న కొద్దీ ట్విస్టులు కూడా అలానే బయటపడుతూ ఉన్నాయి. అసలు అంటే వీళ్ళ గ్రహస్థితి అంటే ఏ కాంబినేషన్స్ వలన ఇలా అయిపోతుంది అంటారు? అసలు చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే మ్యారేజ్ మ్యాచింగ్ చూసేటప్పుడు ప్రధానంగా ఈ కాంబినేషన్ చూస్తాం మేము. అంటే ఇది పురుషుడనే కాదు, స్త్రీ అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అమ్మాయి భర్తని చేయించింది. ఒకప్పుడు అమ్మో స్త్రీకి వివాహం చేయాలని భయపడేవారు అవతల వాళ్ళు. ఏంటో అమ్మాయి ఏమవుతుందో కిరోసిన్ పుస్తకాలు పెట్టేస్తారు. ఇట్లాంటి మనం చూసే ఉంటాం. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందంటే హనీమూన్ కి వెళ్ళాలంటే అబ్బాయిలు భయపడుతున్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే మెయిన్ గా ఇప్పుడు ఎందుకు మీరు మొన్న కూడా ఒక కేసు చూడండి, బెంగళూరులో ఒక పెద్ద ఆవిడ అతని కంటే చిన్న ఉన్న అబ్బాయితో వివాహం చేసుకున్న వాళ్ళిద్దరు పారిపోయి అక్కడెక్కడికో కాళహస్తిలో ఎక్కడో వెళ్ళి అక్కడ ఉంటూ ఆమె ఏదో ఫుడ్ గురించి ఇతను ఏదో ఫుడ్ విషయంలో ఏదో అన్నాడని ఆవిడ హ్యాంగింగ్ చేసుకొని చచ్చిపోతే వీడొచ్చి మళ్ళీ అయ్యో ఏమి చచ్చిపోయిందంటే వీడు చచ్చిపోయి నాకేమనిపించింది అంటే వాళ్ళు బ్రతకడానికి చావడానికి గెలిచారు అనిపించింది నాకు. చచ్చిపోవడానికి వాళ్ళు గెలిచారా అనిపించింది నాకు ఆ సంఘటన చూసినప్పుడు. అయితే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా అసలు మ్యారేజ్ మ్యాచింగ్ చూసేటప్పుడు ఈ పాయింట్ ఖచ్చితంగా చూస్తాం. అంటే ఏమిటి, వీళ్ళకి అసలు మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, వీళ్ళ తత్వం ఏమిటి. మీరు ఇప్పటికిప్పుడు స్పాట్లో ఒక 20 మంది జాతకాలు, ఒక 50 మంది జాతకాలు నా ముందు పెట్టండి. వాళ్ళు నన్ను చూపించక్కర్లే. వాళ్ళు ఏమిటి అనేది జాతకం చూసి విత్ ఇన్ సెకండ్స్లో చెప్పొచ్చు. విత్ ఇన్ సెకండ్స్. సెల్ఫిష్లా, మొండి వాళ్ళ, బాగా డిగ్నిఫైడ్గా ఉంటారా, బాగా చంచలంగా ఉంటారా, కొంచెం ఎమోషన్గా ఉంటారా, గొడవలు ఎక్కువగా చేస్తారా, వాదన ఎక్కువగా చేస్తారా, లేకపోతే సౌమ్యంగా ఉంటారా, లేకపోతే ఎప్పుడు లేజీగా ఉంటారా, వర్కాలిక్ పర్సన్సా, బిజినెస్ మైండెడ్ పర్సన్సా, సేవాతత్వం పర్సన్సా అనేది ప్రతిదీ కాంబినేషన్లో ఉంటుందమ్మా. అట్లాగే మేము మ్యాచింగ్ చూసేటప్పుడు ఇది ఖచ్చితంగా చూస్తాం. అఫైర్స్ ఉండడము, ఏదో ఎవరినో పరిచయం చేసుకోవడము, లేకపోతే ఏదో ఒక ఏజ్లో ఒక ఆకర్షణ ఏర్పడము, వాళ్ళని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం అనుకోవడం, కొన్నిసార్లు సక్సెస్ అవ్వడము, కొన్నిసార్లు మిస్ అవ్వడం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ వచ్చిన జీవిత భాగస్వామిని చంపేసే అంత ఇప్పుడు డివోర్స్ ఇవ్వచ్చు అమ్మాయి చక్కగా, నాకు ఇష్టం లేదు నీతో, లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు హ్యాపీగా. వాళ్ళ పేరెంట్స్ తోటి చెప్తే వాళ్ళేమో వద్దు ఇలాంటి ఏం పెట్టుకోకు, నీకు చేస్తాము మంచి సంబంధం అని చెప్పేసి పరువు కోసం ఏమైపోతుందో అన్న దాంతో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అబ్బాయికి చెప్పొచ్చు, ఏమంటే నేను పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను అంటే అబ్బాయి కూడా వద్దని వెనక్కి వెళ్ళిపోయి ఆ అబ్బాయి రీజన్స్ ఏవో చెప్పుకొని వదిలేసుకుంటాడు. అలా చేయొచ్చు. లేదా ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో ఫైట్ చేయొచ్చు. నువ్వు చంపేసేంత సీను నువ్వు ఫైట్ చేయలేవు ఆ పేరెంట్స్తో. నువ్వు సుపారీ ఇచ్చి కిల్లింగ్ చేసేంత ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళతో నువ్వు ఫైట్ చేయలేవా? సింపుల్ ఎగ్జాంపుల్ కదా. అలా చేయొచ్చు. లేదా సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వివాహం అయిన తర్వాత ఏమంటే నాకు ఫలానా పరిస్థితి, నేను ఒకళ్ళని ప్రేమిస్తున్నాను, సో నేను మీతో ఉండలేకపోతున్నాను, ఐ వాంట్ టు డైవర్స్ అంటే డైవర్స్. కానీ ఒక ప్రాణం తీయాల్సింది ఎందుకు వస్తుంది అలాగా అంటే, ఒకటి లగ్నం బాగా పాపగ్రహ సంబంధాలు ఉన్నప్పుడు వాళ్ళు అట్లా క్రూరంగా ప్రవర్తిస్తారు. అంటే వాళ్ళకి దోమని చంపడం, మనిషిని చంపడం ఒకటే వాళ్ళ దృష్టిలో. అంటే అలాంటి వాళ్ళ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఉంటుంది వాళ్ళకి అలాంటి. అంటే సమ్ టైమ్స్ కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటుంది, కొంతమందికి దశ మారుతుందమ్మా. అంటే పాపగ్రహాలతో కలిసి ఉన్న మహాదశ వస్తుంది. అప్పుడు వాళ్ళలో ఏంటంటే క్రూరత్వం పెరుగుతుంది బాగా. అంటే ఏమిటి, సరే ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా అడ్డు తొలగించేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది అనేటువంటి పాపగ్రహ సంబంధాలు దశలు ఏమైనా వీళ్ళకి వివాహం తర్వాత వస్తున్నాయా, వీళ్ళల్లో ఏమైనా ఈ క్రూయల్ నేచర్ ఉందా అనేది ముఖ్యంగా మ్యారేజ్ మ్యాచింగ్లో చూస్తాం. ఇప్పుడు చాలా మంది అందరూ చేసేది ఏంటంటే 33 పాయింట్లకి 18 కలిసాయా, 18 దాటితే చేసేస్తారు. కానీ అది కాదు మనం చూడాల్సింది. అది ఓన్లీ జస్ట్ బేసిక్ వరకే. అసలు ప్రధానంగా చూడవలసింది మనసులు కలిసాయా,
అంటే మూన్ స్టార్స్ ఎవరు అయ్యారు, వాళ్ళు ఎంతవరకు ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళ ఇద్దరి మధ్య. అప్పుడు ఏమవుతుంది, మనసు కలిస్తే నువ్వు ప్రతి చిన్నదాన్ని నువ్వు భూతంతో పెట్టి చూడవు. ఎంత పెద్ద విషయమైనా చాలా చిన్న విషయం, ఎవరికి జరగదు ఇలాంటిది అనే ఫీల్ ఉంటుంది. అట్రాక్షన్ జోన్స్ కలిసాయ్యా. ఇప్పుడు మనసు ఒక్కడికి కలిస్తే సరిపోదు, అట్రాక్షన్ ఉండాలి ఇద్దరి మధ్యని. అందుకని వీనస్ అండ్ మార్స్ కాంబినేషన్ ఎలా ఉంది. అలాగే ఆత్మకారకుడు సోల్, బుద్ధి, జీవ, కర్మ, కాలమోక్ష కారకులు రాహుకేతువులు, ఇలా ఆల్ కాంబినేషన్స్ చూస్తాం. కమ్యూనికేషన్స్ ఇద్దరు ఎంత చక్కగా. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటారు కానీ భార్య భర్త ఏం చెప్తారు, పెళ్ళై 25 ఏళ్ళు అయిందండి కానీ ఏం పెద్దగా మాట్లాడుకోమంటారు. ఎందుకు మాట్లాడుకోరు, మరి మిగతా వాళ్ళతో అందరితో బాగానే మాట్లాడుతున్నారు కదా అంటే మెర్క్యూరీ కనెక్ట్ అవ్వలేదు అక్కడ. అందుకని వాళ్ళిద్దరి మధ్యని ఇద్దరు సపరేట్ వాటిలో మాట్లాడుకోగలుగుతారు, వేరే వాళ్ళతో బాగానే చర్చించుకుంటారు. వీళ్ళిద్దరికి వచ్చేసరికి ఈ టాపిక్ ఏది సింక్ అవ్వదు. ఇతనికి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమ్మాయి ఇంకోటి సినిమా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వినరు, ఒకళ్ళు చెప్పేది ఒకరికి సింక్ అవ్వదు. ఆ అమ్మాయికి ఏదో పాపం ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడాలనుకుంటే ఈయనకేమన్నీ బిజినెస్ మ్యాటర్స్ మాట్లాడాలనిపిస్తుంది. ఆ అమ్మాయికి బిజినెస్ మ్యాటర్ అర్థం కాదు, ఈ అబ్బాయికి ఏమో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడాలనిపించదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ నాట్ మిస్సింగ్ అక్కడ. ఇద్దరు మెర్క్యూరీస్ అక్కడ కనెక్ట్ అవ్వాలి. కేంద్రాల్లో, కోణాల్లో, 3/11s ఎక్కడ లేరు. షష్టాష్టకాల్లోనూ 2/12 యాక్సెస్ లోనూ ఉన్నారు. అందుకని ఇది మిస్ అవుతాం. ఇవన్నీ చూస్తూ వివాహం తర్వాత లేదా సమ్ టైమ్స్ ఇది ఇక్కడంటే ఈ కేసులో అంటే మనకి ఆ అమ్మాయి ప్లాన్ చేసి చంపేసింది, కానీ కొన్నిసార్లు సప్తమాధిపతి అంటే ఒక్కొక్కసారి మరణం కానీ డివోర్స్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళ చార్ట్స్లో. అప్పుడు అమ్మ మీరు ఈ అబ్బాయికి మరి 2 వివాహాలు ఉన్నాయి, లేకపోతే 2 వివాహాలు ఒక అమ్మాయికి ఉంది అన్నప్పుడు కొంతమంది ఇష్టపడి చేసుకునే ఇది ఉంటుంది, ఫ్యామిలీలోనే చేసుకుంటారు. అప్పుడు దానికి ఖచ్చితంగా అర్క వివాహం చేయించడం పురుషుడికి అయితే, స్త్రీకి అయితే కుంభ వివాహం చేయించడం చేస్తారు. చేసి ఆ రకంగా చేస్తారు. మరీ క్రూయల్గా ఉన్నారు, అసలు కొంతమంది టార్చర్ పెడుతుంటారు. ఇప్పుడు ఒకప్పుడు పురుషులు టార్చర్ పెట్టేవారు, ఇప్పుడు అలా లేదు, స్త్రీ కూడా టార్చర్ పెడుతుంది చక్కగా. కాబట్టి ఏంటంటే ఆ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయంటే అమ్మ మరి ఇది పరిస్థితి. మ్యాచింగ్ ఒక్కటి కలిస్తే కాదు, వీళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి, వీళ్ళతో ఇలా ఉంటుంది లైఫ్, మీకు ఓకేనా. కొంతమంది ఎలా ఉంటుందంటే ప్రేమించుకుంటారు. నేను ఒకటే చెప్తా, ప్రేమ వివాహ సంబంధించినవి చార్ట్స్ తెచ్చుకుంటా. అయ్యా మీరు ప్రేమ వివాహం అయితే ఇంకా చూపించుకోకుండా మళ్ళీ చూపించుకొని కలవకపోతే వద్దనుకుంటే అది ప్రేమ ఎందుకు అవుతుంది, బిజినెస్ అవుతుంది. అది పార్ట్నర్తో నువ్వు బిజినెస్ చేయాలంటే కలుస్తుందో లేదో నువ్వు చూసుకోవాలి. ప్రేమ వివాహాన్ని చూసుకోవడం ఏంటి అసలు. కానీ ఇప్పుడు ప్రేమ వివాహంలో చేసుకున్న వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు కదండి. సో దాని గురించి ముందుగానే కొంచెం చూసుకుంటే ఒక రకంగా అంటే చెప్తాయనండి. యాక్చువల్గా ఎందుకు జరుగుతుంది ఇది అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తాయి మీకు ఎక్స్ట్రా మ్యాటర్ లైఫ్ నార్మల్ మ్యారేజ్ వాళ్ళకంటే కూడా. ఎందుకంటే వాళ్ళలో సహజంగానే ప్రేమించే గుణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కొంచెం కేరింగ్ చూపిస్తే వాళ్ళ పట్ల వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి లవింగ్ నేచర్ ఉంటుంది సహజంగా. నేను చాలా కేసెస్ చూశాను, కొన్ని 100,000 కేసెస్ చూశాను కదా. ఇది లవ్ మ్యారేజ్ చేసుకునే కేసెస్ చూశాను, దానికి 5-7 కాంబినేషన్ వస్తుంది. ఎక్స్ట్రా మ్యాటర్ అఫైర్స్ జరిగిన వాళ్ళు చూశాను, వాళ్ళు పర్సనల్గా మంచి వాళ్ళే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడా కూడా ఏదో ఒక రకమైన మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా మ్యాటర్స్ పెట్టుకుంటారు. వాళ్ళు దుర్మార్గులను, లేకపోతే వాళ్ళు ఏదో సమాజానికి ఒక ఇబ్బంది కలిగించే ఒక హంతకుల్లాగా ఉండరు. వాళ్ళు చాలా నీట్గా చాలా బాగుంటారు వాళ్ళు చూడడానికి. అంటే వాళ్ళు, నా ఉద్దేశం ఏంటంటే పర్సనల్గా మంచి వాళ్ళే ఉంటారు. కానీ ఏమవుతుందంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 12వ స్థానం పాడవుతుంది. 12వ స్థానం పాడైనప్పుడు ఒక వివాహ బంధమే కాకుండా ఇంకోళ్ళతో కనెక్ట్ అయిపోతారు. అందులో కొంతమంది జెన్యూన్గా అంటే వీళ్ళకి సరైన భర్త రాలేదు, భార్య రాలేదని ఒక అండర్స్టాండింగ్. ఇప్పుడు చాలామంది ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి చాలామంది ఏమనుకుంటారంటే కేవలం శారీరక సౌఖ్యం కోసం పెట్టుకుంటారు అనుకుంటారు. అసలు అది ఓన్లీ 1%. నా రీసెర్చ్లో ఒక 50,000 జాతకాలు నేను పరిశీలన చేసి చెప్తున్న అంశం ఏంటంటే ఆ పర్టికులర్ అంశం మీద వాళ్ళని క్లోజ్గా నేను అడిగాను, ఏమంటే మీరు ఎందుకు ఏమిటి అన్నప్పుడు కొంతమందితో వాళ్ళకి సింక్ అవుతుంటాయి కొన్ని విషయాలు. అంటే ఒక కేసులో అయితే నేను అడిగినప్పుడు ఆవిడ ఏమన్నదంటే, ఏమండి నేను ఎన్నో చాలా చక్కగా మాట్లాడతాను అందరూ అంటుంటారు, కానీ మా వారికి నేనేం మాట్లాడినా నచ్చదు. ఒక జోకేస్తే కూడా నవ్వడండి ఆయన. కానీ నాకు ఎవరైతే కనెక్ట్ అయ్యారో అసలు ఎంత ఆ మాట్లాడుకున్న అరగంట సేపు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఆ హ్యాపీనెస్ అనేది నాకు ఇంతో కనెక్టివిటీలో లేదు. మరి కరెక్టేనమ్మా, మరి సరే ఓకే మాట్లాడుకునే వరకు ఉండొచ్చు కదా, మీరు ఎందుకు మీరు బెడ్ కంఫర్ట్స్ వరకు వెళ్ళిపోయారు అంటే అప్పుడు ఒకటే మాట అన్నది,
నా దగ్గర ఏముందండి ఇవ్వడానికి. సో ఒక స్త్రీ తన ఇది ఆ రకంగా ప్రేమను చూపిస్తుంది అన్నప్పుడు నాకు ఒక్కసారిగా జిమ్ అన్నది కరెక్టే కదా అసలు యాక్చువల్గా. కానీ ఇది కరెక్ట్ కాదు, లీగల్ కాదు ఇది, దాన్ని అందుకే ఇల్లీగల్ అఫైర్ అంటారు. కానీ ఇది ఏమవుతుందంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎప్పుడైతే మ్యారేజ్ విషయంలో కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటాడో ఈ అఫైర్కి దారితీస్తూ ఉంటుంది. అన్నీ బాగుండి కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నారంటే అది వాళ్ళకు ఒక అది ఇంకా వాళ్ళు మనం ఏం చేయలేం. కానీ కొంతమంది లోపం వల్ల పెట్టుకుంటారు. అంటే భార్య అర్థం కాదు, అసలు ఆవిడ తలకాయ నొప్పి అనుకున్నప్పుడు కొంతమంది ఎట్లా అంటే ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి అంతే, వాళ్ళ పని అదే. నేను ఒక వ్యక్తిని చూసా, ఆయన డ్రీమ్ ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ప్రపంచ దేశాల్లో ఉన్న అందరం అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి. రష్యన్, అమెరికన్, ఇంకా అదొక రకం. ఈ 20 ఏళ్ల క్రితం ఈ విషయం ఇప్పుడు కాదు, చైనా వాళ్ళతోని ఇంకా రకరకాలు, ఇంకా అసలు అడగొద్దు. అంటే ఒక్కొక్కరి తత్వం అట్లా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందని ఆయన చార్ట్ నేను ఏంటంటే రీసెర్చ్ చేస్తుంటాను. నేను మా టీం మొత్తం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, లేకపోతే వీళ్ళ ఏ పాపం లేకుండానే ఎందుకు ఇరుక్కున్నాడు, అసలు వద్దన్నా ఎందుకు ఈ జాతకుడు వెనకాతలు ఇంతమంది అమ్మాయిలు పడుతున్నారు, వద్దన్నా ఎందుకు ఈ అమ్మాయి. అంటే కొంతమంది చూడండి పెద్దగా అందంగా ఉండకపోయినా అందరూ మగవాళ్ళు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నారు. అర్థం కాదు, పక్కన ఉండే ఎంతో బ్యూటీగా ఉండే అమ్మాయి కూడా అర్థం కాదు, ఏమిటి అసలు ఈవిడికి ప్రపోజ్ చేస్తున్నా, ఎంత అందంగా ఉన్నానే, నాకు ఎవరు ప్రపోజ్ చేయట్లేదు అని అనిపిస్తుంటుంది. బికాస్ ఆఫ్ 12th house and 5th house నడుస్తుంటాయి అక్కడ. అట్లా నేను చాలా మందిని నేను అడిగినప్పుడు వాళ్ళని, అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు మరి మీకు మంచి భార్య భర్త లేరా అంటే ఉన్నారండి, మరి ఎందుకు మరి ఎట్లాగంటే ఏమో తెలియదు సార్, నాకు తెలియకుండా అట్రాక్ట్ అవుతున్నా అనే వాళ్ళు కొంతమంది, ఇక్కడ ఏదైతే మిస్ అయిందో అక్కడ ఫుల్ఫిల్ అవుతుంది అనుకునేవారు కొంతమంది, బాగా టెన్షన్స్లో ఉంటారు కొంతమంది. ఈ మధ్య నేను రీసెర్చ్లో నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనిషి పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేస్తున్నాడు డబ్బులు. అప్పుల పాలు అయిపోయినప్పుడు ఒక డిఫరెంట్ టెన్షన్ ఫ్రీ కావాలి. అదేంటంటే ఒక ఆపోజిట్ జెండర్ ద్వారా వస్తుంటాయి కొన్ని. అట్లా కూడా కొంత రిలీఫ్, ఏదో తెలియని ఒక రిలీఫ్, ఏదో తెలియని ఒక దీంట్లో కూడా అదొక వ్యసనంలా కూడా అయిపోతుంది. అయితే మా ఆస్ట్రాలజీ పరంగా ఏం చెప్తామంటే 12వ స్థానం పాడైంది, ఆ మహాదశలు నడుస్తున్నాయి. 12వ స్థానం అనేది శయాసౌఖ్యం, సెక్సువల్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ అన్ని 12వ స్థానంలో ఉంటాయి. వాళ్ళకి ఎవరికైతే పాడయ్యి ఆ మహాదశలో వస్తున్నప్పుడు రిలేషన్స్ పెట్టుకుంటారు. అలా కాకుండా 12వ స్థానం కూడా పాడవుతుండడంతో పాటు 7th house కూడా పాడే 9th house రిజల్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని అది డివోర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్లోకి ఎంటర్ అవుతారు. ఇందులో ఒకరితో జాగ్రత్తగా ఏదో కొంతమంది ఏంటంటే ఒక రిలేషన్లో ఉంటారు, కొంతకాలం తర్వాత ఏదో తప్పు ఏంటి అనవసరంగా పెట్టుకున్నాం, ఇంట్లో ఇదంతా అవసరమా, పిల్లలు ఎదుగుతున్నారు అనే భావంతో కొంతమంది కట్ అయిపోతారు. కొంతకాలం తర్వాత వాళ్ళకి ఎక్కువ పాడవదు, ఏదో కొద్దిగా శుభగ్రహాలతో కొంత కనెక్టివిటీ వస్తుంది. కానీ ఎక్కువ పాపగ్రహాలతో పాడైన వాళ్ళు ఇంకా అదే పని. నేను కొంతమంది జాతకాలు చూసా, నెట్లోకి వెళ్ళడం, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం, వారానికి ఒకరిని 10 రోజులకు ఒకరిని మార్చేయడమే, ఇంకా మార్చేయడం, ఫోన్ నెంబర్ మార్చేసేయడం. అసలు నాకైతే అసలు ఏంటి అసలు ఇట్లా తయారవుతుంది ఏంటి సమాజం అనిపించేది. అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్ తీసుకొని అసలు ఎందుకు ఇలా అవుతుందని తీసుకుంటే 12th house ప్రధాన పాత్ర. మీ పూర్వజన్మలో ఉండేటువంటి వివాహ జీవితం 12వ స్థానంలో ఉంటుంది. మీరు ఎలాగా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్తారు అనేది 12వ స్థానంలో ఉంటుంది. ఎక్కువ మందితో రిలేషన్స్ పెట్టుకుంటారు 12, 5వ స్థానంలో ఉంటుంది. ఇట్లాంటివి ఉంటాయి. నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలామంది జాతకాలు చూసిన తర్వాత అసలు అఫైర్ పెట్టుకోవడానికి కేవలం సెక్సువల్ రిలేటెడ్ సంబంధించిన 1%. 99% ఆఫ్ కేసెస్ ఒక పురుషుడికి కావచ్చు, స్త్రీకి కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పార్ట్నర్తో ఏదైతే మిస్ అయిందో అది ఇంకో దగ్గర దొరుకుతుంటుంది. అది అందం కావచ్చు, మాటలు కావచ్చు, ఒక మంచి ఫుడ్ కావచ్చు, లేకపోతే ఒక మంచి కేర్ కావచ్చు. అంటే నువ్వు ఒక మనిషిని కనుక అదృష్టంగా భావించకపోతే కూడా దూరం అవుతారు. అంటే కొంతమంది ఉంటారు వాళ్ళ భావాల్ని కొద్దిగా ఎక్స్ప్రెస్ చేయలేరు. అది వాళ్ళకి మెర్క్యూరీ లోపం, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. అది మనం అర్థం చేసుకోగలగాలి. నేనేమంటున్నానంటే మనం చెప్పగలగాలి పిల్లలకి అందరూ ఒకలాగా ఉండరు. ఒక్కొక్క వ్యక్తి ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఇంట్రోవర్ట్ ఉంటారు. మనం అది అర్థమయ్యేలా చెప్పాలి. ఇది ముఖ్యం కాదు, ఇవన్నీ తాత్కాలికమే, ఇవి కొంతకాలం వరకు నడుస్తాయి, కానీ ఇది ఉండదు. ఇంకొంతమందిని చూసాం అసలు కలవను కూడా కలవరు అసలు వాళ్ళు, కానీ వాళ్ళకు ఒక ఫీల్ కావాలంతే. రోజు పొద్దున్నే మాట్లాడుకోవాలి, సాయంత్రం మాట్లాడుకోవాలి, షేర్ చేసుకోవాలి. అట్లాంటి వాళ్ళని చూసాం. అసలు
కలిసామా ఇంకా మన లైఫ్ అంతా అన్ని ఎంజాయ్ చేసామా ఇంక వదిలేసామని చూసా. ఇక్కడ ఏమవుతుందంటే నేను చాలా మంది చెప్పేది అదే, లవ్ మ్యారేజ్కు ముందు ఉండే అటెన్షన్ వేరే ఉంటుంది, మ్యారేజ్ తర్వాత ఉండే అటెన్షన్ వేరే ఉంటుంది, ఇద్దరికీ ఉంటుంది ఇది. కాకపోతే స్త్రీ ఇమాజినేషన్ ఎలా ఉంటుందంటే మ్యారేజ్కి ముందే ఇంత ఉంటుంది, మ్యారేజ్ తర్వాత ఎంత ఉంటుందని ఒక ఇమాజినేషన్ ఉంటుంది. అది మనం ముందుగా చెప్పగలగాలి పురుషుడు ముఖ్యంగా. అది ఒక్కోసారి స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది, ఒక్కోసారి పురుషుడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా అలా ఉంటుందండి. అబ్బా అంటే ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు అవతల జెండర్ని వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను ఇంత లవ్ ఇస్తున్నాను కదా నాకు కూడా ఇంత లవ్ ఇంకా ఎక్కువ వస్తుందేమో. అది తర్వాత బాధ్యతల్లోకి వెళ్ళేసరికి ఇదేంటి ఇప్పుడు బాధ్యతలు ముఖ్యం కదా, నేను ఇంట్లో కూర్చొని నేను ప్రేమిస్తూ కూర్చుంటే జాబ్కి ఎవడు వెళ్తాడు అని అంటాడు. ఇది ఫస్ట్ జీర్ణించుకోలేదు. ఇట్లాంటివి కొన్ని కొన్ని చెప్పగలగాలి, అప్పుడు రియలైజ్ అవుతారు వాళ్ళు. కొన్ని ప్రాక్టికల్గా చెప్పగలగాలి. తెలియని ఒక సోల్మేట్స్ అని ఫీల్ అవుతుంటారు కొంతమంది. అట్లాంటిది ఎక్కడో 1% తప్పితే 99% మాత్రం ట్రాప్సే ఉంటాయి. కాబట్టి అందులో పడకుండా ఉండాలంటే 12th లార్డ్ పాడైతే దానికి సంబంధించిన దానాలు ఇచ్చుకుంటూ, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఇప్పుడు భార్యాభర్తల మధ్య సరిగ్గా సఖ్యత లేదు, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః చేసుకుంటే ఇద్దరి మధ్యన బంధం బాగుంటుంది. ఓకే, సో ప్రతిదానికి కూడా ఒక రెమెడీ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని తగ్గట్టుగా చేసుకున్నట్లయితే వాళ్ళు చక్కగా మనశ్శాంతిగా జీవించారు. ఎగ్జాక్ట్లీ. చాలా చక్కగా మాకు తెలియజేసేందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.